రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో దళితుల ముసుగులో కొంతమంది క్రైస్తవులు తెగ గింజేసుకుంటున్నారు. చెప్పాలంటే కొంతమంది సైకోల మాదిరిగా తయారయ్యి టెర్రరిస్టులుగా తిరుగుతున్నటువంటి పరిస్థితికి నిన్న జరిగినటువంటి ఆకువీడు ఉదాహరణ మనం చూడొచ్చు. ఆకువీడులో పెదపాడు అనేటువంటి విలేజ్లో త్రిబులార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక రామాలయానికి వెళితే అక్కడ అక్కడ ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, ఆయన హతమార్చేటువంటి ప్రయత్నం, దాంట్లో భాగంగా ఎంతోమంది అటు జన సైనికులు కూటమిలో ఉండేటువంటి నాయకుల మీద విచక్షణారహితంగా అంటే కట్టెకి మేకులు కొట్టుకుని, కర్రలకి చెక్కలకి మేకులు కొట్టుకుని వాళ్ళ తలల్లో, వీపుల్లో, ఛాతీల మీద దింపేసినటువంటి పరిస్థితి. కొంతమంది మైనర్లనే ఒక సైకో బ్యాచ్గా తయారు చేసి నిన్న దాదాపు కొంతమంది గూండాలతో రాక్షసులుగా ప్రవర్తించినటువంటి తీరు, ఆడవాళ్లను కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళుతున్నటువంటి తీరు నిన్న కనిపించింది. అలాగే రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా మనం చూడొచ్చు. ఒక పాస్టర్ ఆయన SC/ST కేసు పెట్టాడు. మీరు పాస్టర్ అయి ఉండి SC/ST కేసు ఎలా పెడతారు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆయనకి చివాట్లు పెట్టి డెఫినెట్గా SC/ST చట్టం మీకు వర్తించదు, మీరు SC/STల కింద మీరు అనర్హులు, ఎవరైనా సరే మతం మారితే వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కోల్పోవలసిందే, అది ముఖ్యంగా SCలో STలో అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ చాలామంది దళిత సోదరులకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే దళితుల ముసుగులోకి ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఉన్నారో వీళ్ళని తన్ని బయటికి తరిమేయండి. మీకు అన్యాయం జరుగుతుంది, మీకు రావాల్సినటువంటి అనేక పథకాలు, అనేక ఉద్యోగ అవకాశాలు వీళ్ళు దళితుల ముసుగులో క్రైస్తవులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు రావాల్సినటువంటి అన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతున్నారు, దోచుకెళ్ళిపోతున్నారు, మీ దగ్గర నుంచి లాక్కు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని తన్ని తరిమేస్తే ప్రతి దళితులు కూడా ప్రతి ఇంటికి డెఫినెట్గా ఒక గవర్నమెంట్ జాబ్, ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కేవలం ఇలాంటి వాళ్ళ వల్లే అసలు సిసలైనటువంటి హిందూ దళిత సోదరులందరూ కూడా ఇప్పుడు వీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దయచేసి మేల్కొనండి. ఇలాంటి ఉగ్రవాద పాస్టర్లని ఆంధ్రప్రదేశ్ నుంచి తన్ని తరిమేయాలి. గతంలో ఉండేటువంటి పాస్టర్లకు, ఫాదర్లకు వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. రీసెంట్గా ఎవడో తాగి చచ్చిపోతే 100% మీరు మళ్ళీ చెప్తున్నా, ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి తప్ప తాగి రోడ్డు మీద దేనికో గుద్ది చచ్చిపోయాడు. కొంతమంది ఏడుస్తున్నారు, ఓ రకంగా తెగ గింజేసుకుంటున్నారు. నువ్వు తాగటం చూసావా, లేదా నీ ఇది చేసావా, ఆయన తాగి పడిపోవటం చూసావా, అక్కడ యాక్సిడెంట్ అవ్వడం నువ్వు చూసావా అంటే అక్కడ క్లియర్గా సీసీ కెమెరాల్లో మందు కొన్నాయి, 4-5 చోట్ల మందు కొన్నాయి కనిపించాయి, 2-3 చోట్ల తప్పతాగి రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉండగా కూడా వీళ్ళు ఆ బాటిల్ కొనుక్కుని ఏం చేస్తాడండి? పూజ చేస్తాడా? చెప్పండి, పూజ చేస్తాడా? చేయడు కదా. తాగడానికి కాకపోతే అంటే ఎదురుగుండా కెమెరా ముందు కూర్చోబెట్టుకుని నేను తాగుతున్నానని ఎవడ తాగడు, అర్థమైందా? అది కూడా ఏదో పాస్టర్గా కొంతమందికి సోషల్ మీడియాలో ప్రచారం ఉంది కాబట్టి డీసెంట్గా హెల్మెట్ పెట్టుకుని ఎక్కడికో వెళ్ళి తాగుతున్నట్టుగా చాలా అక్కడ కొనుక్కున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు కొనుక్కుంటాడు చెప్పండి? రోడ్డు మీద అలాగా ఏంటి బీదర్లో ఇసుక జల్లినట్టుగా ఆలీ గారు ఈయన కూడా అలా జల్లుకుంటూ వెళ్తాడేంటి? లేకపోతే 100% తాగే చచ్చిపోయాడని రిపోర్ట్లు ఉన్నాయి. తాగకుండా చచ్చిపోయాడని చెప్పి మీకు ఏమన్నా వేరే వాళ్ళు ఏదో చేశారని చెప్తున్నారు, మీ దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి పెద్ద మనిషిని ఒక మాజీ ఎంపీ గారిని అడిగితే అబ్బాయి లేదు, ఎవరెవరో గాలి మాటలు చెప్పారు, నేనే దాని గురించి చెప్పాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన చంపేశారని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇదే మొత్తానికి ఏదైనా కానీ కొంతమంది పాస్టర్లు సైకోల మాదిరిగా, టెర్రరిస్టుల మాదిరిగా తయారయ్యి ఆంధ్రప్రదేశ్లో అలజడులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సింది అసలు సిసలైనటువంటి మన దళిత సోదరులే, అసలు సిసలైనటువంటి దళిత హిందూ సోదరులకే ఇది అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా బయటికి తీసుకొచ్చి ఎండగట్టి వీళ్ళని బయటకు తోసేయండి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మీకు మంచి అవకాశాలు ఈ దేశంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చింది. డెఫినెట్గా అవి అందిపుచ్చుకోవాలని కోరుకుందాం. ఇలాంటి వాటికి ఆంధ్రప్రదేశ్లో ఒక హిందువులుగా ఒక హిందూ దేవాలయానికి వెళితే ఇలాంటి కార్యక్రమాన్ని చోటు చేసుకోవటం అనేది నిజంగా దుర్మార్గం అనే చెప్పాలి. డెఫినెట్గా వీటి మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నిజంగా ఇక్కడ ముఖ్యంగా నేను కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను కానీ హిందువులకి ఇకనైనా సరే సిగ్గు రావాలి అని కోరుకున్నాను.